మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇది ప్రమాదం అనిపిస్తుందా? అంటే రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. పోలీసులు అయితే దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయొద్దు, ఇప్పటివరకు మాకు అలాంటి ఆధారాలు, ఆయన ఎవరో చంపినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పి కూడా పోలీసులు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా సార్, దీని విషయంలో నేనైతే తప్పకుండా స్పందిస్తాను. 2 రోజులు నేను అక్కడే ఉన్నాను. ఆ జరిగిన స్పాట్ దగ్గర కూడా నేను వెళ్ళాను. అదైతే మాత్రం ఒక యాక్సిడెంట్గా అనడానికి వీలు లేదండి. ఖచ్చితంగా దిస్ ఈజ్ ఏ ప్రీ ప్లానెడ్ మర్డర్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అని కాదు, కానీ దర్యాప్తు చేయమని అడుగుతున్నాం, నిజాలు తెలియపరచమని అడుగుతున్నాం, సత్యం ఏంటో బయటికి చెప్పమని అడుగుతున్నాం. ఇలా పబ్లిక్ అడుగుతుందని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు అడగొద్దు అని అనడం అనేది ఇది తప్పకుండానే మా నోరు నొక్కడం అవుతుంది, మమ్మల్ని అణిచివేత కార్యక్రమానికి గురి చేయడం అవుతుంది. మేమందరూ కలిసి ప్రవీణ్ పగడాల గారి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేసుంటారు, ఎలా జరిగింది అన్నది మేము అడుగుతున్నప్పుడు ఎక్కడో టోల్గేట్లో ఉన్న 2 వీడియోలు ఏవో చూపిస్తూ ప్రవీణ్ పగడాల గారు ఇలా పడిపోయారు అని అంటున్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి ప్రయాణమే వస్తున్నారు, ఆ జరిగింది ముందు ఏం జరిగింది అన్న విషయాలు ఏమీ బయట పెట్టకుండానే అక్కడ మేము పెట్రోల్ బంక్ ఎదురుగా మేము వెళ్ళాము, అక్కడ చూసాము. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో ఆయన ఏమవుతున్నారంటే బండి మీద తూలుతున్నట్టుగా కనపడదు. దాన్ని ఎలా చిత్రీకరించారంటే ఆయన ఏదో మందు తాగి డ్రైవ్ చేస్తున్నారు అనడం ఎంత అమానుషం అండి మాట.